ఈరోజు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో నిన్న బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా సస్పెన్షన్ లెటర్ పంపించడం జరిగింది. సో మాట్లాడదాం మరి మనతో పాటు జాగృతికి సంబంధించిన కార్యకర్తలు అన్న ఎట్లా సార్ మరి కవిత గారిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. సో ఏంటి మరి ఏం చెప్పారు? రాజీనామా చేసేళ్ళు, పదవికి రాజీనామా చేసేళ్ళు, పార్టీ సస్పెండ్ చేసింది. మా భవిష్యత్ కార్యాచరణ ఒకటే ప్రకటించాల్సిందిగా. మా భవిష్యత్ కార్యాచరణ కొంత మేధోమందనం చేసిన తర్వాత ఉదాసీనమైనటువంటి వైఖరి కవిత గారు తీసుకోరు. కేసీఆర్ గారు లాంటి మొండి ధైర్యం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి ఖచ్చితంగా కొంతమంది విద్యార్థులను, నిరుద్యోగులను, మేధావులను, ప్రొఫెసర్లను, సంపన్న వర్గాలను, అది కాక మాకు యునైటెడ్ పూలే ఫ్రంట్ లాంటి ఒక బలమైన సంస్థ మా దాంట్లో భాగస్వామ్యం ఉంది. 77 కుల సంఘాలు మాతో భాగస్వామ్యం ఉన్నాయి. బీసీల హక్కుల కోసం సంవత్సరాల కాలం నుంచి మేము పోరాడుతున్నాం. వీటన్నింటిని ఓర్చుకోలేకనే కదా ఇలా కవిత గారు వస్తే వాళ్ళ కుర్చీలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ కూసాలు కదిలిపోతున్నాయని చెప్పేసి కుట్రలు పన్ని ఇలా కవిత గారిని తొలగించు. నేను అడుగుతాను ఈ సందర్భంగా యోయో టీవీ ద్వారా, ఈటల రాజేంద్ర గారు పొద్దున్న లేస్తే బండి సంజయ్ గారి మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. బీజేపీ పార్టీ మరి ఈటల రాజేంద్ర సస్పెండ్ చేయలేదు. రాజగోపాల్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి గారి పైన విమర్శలు చేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి సస్పెండ్ చేయలే. వ్యక్తుల పైన విమర్శ చేసి ఆ వ్యక్తులు ఏదైతే కుట్రలు పండుతున్నారో అని చెప్పేసి పార్టీకి చెప్పుకోవడం అంతర్గత ప్రజాస్వామ్యం కదా. మరి అంతర్గత ప్రజాస్వామ్యం ఈ పార్టీలో లేదా? బీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్ళ ప్రస్థానం కదా. మీరు శరీరం అయితే మేము ఆత్మల్లాగా పనిచేసినాం కదా. మీరు సాఫ్ట్వేర్ లాగా ఉంటే మీరు హార్డ్వేర్ లేకుండా మీరు సాఫ్ట్వేర్ లాగా పనిచేసినాం కదా జాగృతి. మరి ఇంతటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారంటే దీని వెనుక బలమైనటువంటి కుట్రలు కవిత గారి పైన జరిగినాయి. అది ముమ్మాటికి వాస్తవం. భవిష్యత్తులో అంటే ఇవాళ తెలిసిన కొన్ని అంశాలే కావచ్చు, కానీ భవిష్యత్తులో చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఎవరైతే పెద్ద లీడర్లం, మేము ట్రబుల్ షూటర్లం అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రబుల్ షూటర్లా, ట్రబుల్ సృష్టించేటువంటి ట్రబుల్ ఈటర్సా అనేది కూడా బయటపడుతుంది ఖచ్చితంగా. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా సిబిఐ ఎంక్వైరీకి ఇలా ఇచ్చిళ్ళు, ఏదైతే జీవోను కూడా పాస్ చేసేసిళ్ళు. 2022లో ఉండబడేటువంటి సిబిఐ రాకుండా ఉండబడేటువంటి ఏదైతే నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని వెనుక తీసుకునే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా ఆ నిర్ణయాన్ని వెనుక తీసుకుని జీవో ఇచ్చిళ్ళు. జరుగుతా ఉన్నా కూడా అటు కేటీఆర్ కావచ్చు ఎవరు స్పందించాల్సిన పరిస్థితి దీనిపై చెప్తా ఉన్నది. ఇంత కవిత గారు కూడా అన్నారు అంటే లైక్ నాకు అన్యాయం జరుగుతూ ఉంటే కూడా ఎందుకు మాట్లాడతలేరు, కేవలం అంటే కేసీఆర్ రేపటి రోజు నీకు కూడా ఇదే పరిస్థితి వస్తాను కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఎందుకు మరి దీనిపై దీన్ని ఒకసారి ప్రొజెక్ట్ చేస్తే బ్రదర్ ఏమైంది అంటే, గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అల్లుడు వెన్నుపోటు పొడిచిండు. అల్లుడు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిండు. ఆయన కడుపున పుట్టినటువంటి బాలకృష్ణకు మంచి చరిష్మా ఉన్నది, బ్రహ్మాండమైన చరిష్మా ఉన్నది. కొన్ని 1000 సినిమాలు 100 సినిమాలు ఇచ్చిన గనుడు. అట్లాంటి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు వియ్యం అందుకుని సైలెంట్ అయిపోయాడు. కానీ మేము పురంధేశ్వరులం కాదలుచుకోలే. మేము కలియుగ రుద్రమాదేవి సంబంధించినటువంటి వారసులుగా మా కవితక్క ఓ చరిష్మా ఉన్నటువంటి నాయకురాలు కేసీఆర్ గారిని కూడా ఆ వెన్నుపోటుదారుల నుంచి రక్షించుకునేటువంటి బాధ్యత తీసుకుంటాం. అదే మా ఎజెండా మాది. కేసీఆర్ గారిని రక్షించుకుంటూ, కేసీఆర్ గారిని ముందు పెట్టుకుంటూ, భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేస్తూ తెలంగాణ జాగృతి తన కార్యాచరణ ప్రకటించబోతుంది. ఇవన్నీ ఎందుకు బయట పెట్టలేదు కావచ్చు, మరి డైరెక్ట్ కలిసి మాట్లాడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, మరి ఎందుకు బయట పెట్టలేదండి? ఇప్పుడు ఎందుకు బయట పెట్టాలంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని కారణాలు ఉంటాయి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, కొన్ని చెప్పడానికి ఉంటాయి, కొన్ని చెప్పడానికి ఉంటాయి. కన్నబిడ్డకి యాక్సెస్ లేనటువంటి పరిస్థితి. ఓ పదవి అల్లిండి అక్కడ మందులు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చిన మనిషి, ఆ మందులు వీళ్ళందరే కావాలని పక్కన పెట్టించి రాకుండా చేసే ప్రయత్నం ఇప్పుడు చేయడంలో కూడా మాకు జరిగే నష్టం ఏం లేదు. కవిత గారు ఎంపీగా ఓడిపోయి నష్టపోయిళ్ళు. కవిత గారు పార్టీ కోసం కేసీఆర్ గారిని ఎదుర్కోలేనిక బీజేపీ వేసినటువంటి పాచికలో తెర వెనక రాజకీయాలు నడిపించినటువంటి హ్యాపీరావు ఈ చెట్టన్న ఎవరైతే ఉన్నారో, ఈ చెట్టన్న చేసిన రాజకీయాలు అంతా ఇంత కాదు, మామూలు రాజకీయాలు చేయలే. చెట్టన్న బయట వచ్చి చెట్టు నాటి బర్త్డేలకు, హీరోయిన్లకు చెట్లు ఇచ్చి బొందలు తీసి అవి చేసుడే కాదు, బొందలు తీసేటువంటి రాజకీయాలు కూడా చేసినటువంటి గనుడు ఈ హ్యాపీరావు గారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే 100% కుట్ర కోణం దీంట్లో ఉన్నది. కవిత గారు ఒక చరిష్మా ఉన్న లీడరు, ఆమె గటికురాలు కాబట్టి మీ స్థానాలు కదులుతాయి అక్కడికి వస్తే. కాబట్టి ఆ ప్రయత్నం చేసిళ్ళు. కానీ ఇది ఒకందుకు మంచిదే అయింది. యావత్ తెలంగాణ సమాజంతో కూడా ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిళ్ళు. బీఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, కన్న బిడ్డను కూడా గింటేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అధికారం కోసము ఎంతకైనా దిగజారుతారు వీళ్ళు అనేటువంటిది ఇలా తెలంగాణ సమాజం గ్రహిస్తా ఉంది. రేవంత్ రెడ్డితో కూడా కలిసి ఫ్లైట్ లో జర్నీ చేయడం జరిగింది, పొత్తులు పెట్టుకోవడం జరిగింది, సీక్రెట్ గా మంతనాలు చేస్తా ఉన్నారు హరీష్ రావు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే నిజంగా అది వాస్తవాలంటారు? అవి వాస్తవాలు అనేటువంటి విధంగానే కవిత గారు చెప్పింది. దానికి సంబంధించిన ఆధారాలు లేకుండా కవిత గారు ఏం మాట్లాడారు? ఖచ్చితంగా చాలా సూక్ష్మంగా వాటిని అవగతం చేసుకుని మాట్లాడతారు, ఫిల్టరైజ్ చేసుకుంటారు ప్రతి అంశాన్ని. రేపు రోజున మీ మీడియా మిత్రులు అడుగుతారు ఏం ఆధారం ఉందని మాట్లాడిల్లండి ఈ ఆరోపణ అని చెప్పేసి అంటే ఆ ఆధారాలు చూపెడతారు. వాస్తవంగా నాకు తెలిసి ఆ ఫొటోస్ కూడా వచ్చినాయి, మరి నాకు ఎందుకో తెలిసి అవి డిస్ప్లే చేయనట్టు అనిపించింది. ఆపేసి ఒకసారి కొంచెం తింటేనే రుచి ఉంటుంది కదా, జరుగుతుంది భవిష్యత్తు. హరీష్ రావుకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, కవిత గారికి సంబంధించి ధర్నాలు చేస్తూ దిష్టిబొమ్మలు తగలబెడుతూ
ఆ పోస్టర్లన్నీ చింపేసిన పరిస్థితి ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు మరి జాగృతి? నిన్న ఎవరు హరీష్ రావు యువసేన సంబంధించినటువంటి నాయకులు అని చెప్పేసి కూడా మాతో టీవీ చర్చలకు వచ్చిండ్రు. ఇవి యువసేనలు పెట్టుకొని ఏదో వినాయక మండపాల ఫ్లెక్సీలు కట్టుకొని పురాణాలను తీసుకొచ్చేసి యువసేనలు పెట్టించేసి ఏదో చేస్తామనంటే తెలంగాణ జాగృతి భయపడద్దా అన్న? మొన్న మల్లన్న సంబంధించినటువంటి అప్రజాస్వామికంగా మాట్లాడితే ఏం జరిగింది? తెలంగాణ జాగృతి సైనికులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్దండులు, తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నారు. పాలకుర్తిలోనే చంద్రబాబు నాయుడుకి చుక్కలు చూపెట్టినటువంటి బిడ్డలం, రాణి రుద్రమాదేవి వారసులం, సమ్మక్క సారక్క వారసులం, సర్వాయి పాపన వారసులం, ఉద్యమం ఉగ్గుపాలు తిన్నటువంటి బిడ్డలం, కవితక్క శిక్షణలో బలమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దబడ్డటువంటి వ్యక్తులం. ఈ యువసేనలకు ఈ గాలిగాన్లకు మనం కొత్త పార్టీ పెట్టబోతున్నారు, అదే విధంగా వేరే పార్టీలలో జాయిన్ అవ్వబోతున్నారు, రకరకాలుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఏంటని ఏం చెప్పదు? ఈ కవిత గారు స్పష్టంగా చెప్పింది ఏ పార్టీలో జైన్ గారు అని. కవిత గారు స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ఎప్పుడు కూడా కొట్లాడలే, బాజాప్తా కొట్లాడతారు, బరిగీసి కొట్లాడతారు. నిన్న మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, గీత గీసి మరి కొట్లాడతాం ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి. ఇంకా అంతకంటే ఏంటంటే నిజంగా నేను చెప్తున్నా, మమతా బెనర్జీ గారు ఒక టర్మ్ అంతా కూడా మహిళగా ముఖ్యమంత్రిగా వేలీళ్ళు, మాయావతి గారు ఒక టర్మ్ అంతా వేలీళ్ళు, జయలలిత గారు ఒక టర్మ్ అంతా కొంత మహిళా శక్తిగా వచ్చారు. ఇలా తెలంగాణ కూడా మహిళా లీడర్షిప్ అవసరం అవుతుంది. తెలంగాణ కూడా భవిష్యత్తు దిక్సూసి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు, కావాలని చెప్పేసి కూడా తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఎందుకు కోరుకోదు? ఎల్లప్పుడు వీళ్ళకి శాశ్వత అలా ఇచ్చు ఇవన్నీ. అందుకనే కదా ఆ పీఠాల కోసమే కదా మీరు కొట్లాడేది. అందుకోసం మేము కూడా ఏం చెప్తున్నామంటే, ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజల మెప్పుతోనే రేపు రోజున మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా తెలంగాణ జాగృతి బుద్ధి చెప్తుంది. ఒక దశలో జాగృతి కార్యకర్తల మద్దతు లేనిది స్థానికంగా ఉండబడేటువంటి శాసనసభ్యులు కూడా గెలవరు అనేటువంటి స్థాయికి నిర్మాణం చేపట్టబోతున్నాం. ఇక చూసుకోండి భవిష్యత్తు. థ్యాంక్ యూ.